మన సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. ఒక భారతీయ సంస్కృతి మాత్రమే కాదు, పాశ్చాత్య సంస్కృతులు కూడా ఉన్నాయి. అయితే ఆ సంస్కృతులేవి పుట్టక ముందే, అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఋగ్వేదం పుట్టింది. ఋగ్వేదం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా. ఏదో ఎవరు చెప్పినా ఊహాగానాలే కానీ మరి అంతటి ప్రాచీనమైనటువంటి సంస్కృతిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అందువల్ల మన సంస్కృతి అంటే ఏమిటో ముఖ్యంగా పిల్లలకు, ఈ తరంలో ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పాలి. మీకు ఏమన్నా కొన్ని సందేహాలు ఉంటే అడగండి అమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళారమ్మా? వెళ్ళారా? జూ మన నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళారా మీరు? ఎక్కడికి వెళ్ళారు మీరు? జంతువులను చూచారు కదా. ఈ పెద్ద పులి ఏం చేస్తుంటుంది? అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. ఏనుగా ఎందుకని? ఎందుకంటే ఏనుగా చెరుకు గడ తింటుంది. ఏనుగా ఏం తింటుంది? చెరుకు గడలు తింటుంది, అరటిపళ్ళు తింటుంది. పెద్ద పులి అలా కాదు, అది జింకల్ని మేకల్ని తింటుంది. అవునా? అంటే మనం తినేటటువంటి ఆహారాన్ని బట్టి మన మానసికమైనటువంటి ప్రవృత్తులు డెవలప్ అవుతాయి. రాజసికమైన ఆహారాన్ని కనుక తిన్నట్లయితే మనకు రాజసికమైనటువంటి బుద్ధులు వస్తాయి. సాత్వికమైన ఆహారం తింటే సాత్వికమైన బుద్ధులు వస్తాయి. అలా కాక తామసికమైన ఆహారం ఉంటుంది. తామసికమైన ఆహారం అంటే ఏమిటి? ఈ నీచమైన ఆహారం అన్నమాట. వాసన కొడుతుంది చూడండి, వాసన. ఆ దుర్వాసన కొట్టేటువంటి ఆహారాలు కొంతమంది ఇష్టపడి తింటారు. వాళ్లకు తామసికమైన బుద్ధులు వస్తాయి. నేను చెబుతోంది కొత్త విషయమేం కాదు. దీన్ని ముదిగొండ శివప్రసాద్ కొత్తగా కనిపెట్టలేదు. ఈ విషయం మీకు భగవద్గీతలో ఒక అధ్యాయంలో చక్కగా చెప్పారు. ఇది సత్వరజస్తమో గుణాలకు గుణత్రయ విభాగ యోగము ఈ అధ్యాయం పేరు. ఈ గుణత్రయ విభాగములు దేనివల్ల వస్తాయి మానవుడికి అంటే, సత్వగుణం దేనివల్ల మానవుడికి అభివృద్ధి చెందుతుంది. సత్వగుణం అభివృద్ధి చెందితే లక్ష్మీదేవి మిమ్మల్ని ఆదరిస్తుంది. సత్వగుణం లేకపోతే మీకు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే ఆ ధనమంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది, తగలేసుకుంటారు. కాబట్టి సత్వగుణం అభివృద్ధి చెందాలి అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా సాత్వికంగా ఉండాలి. కొంతమందికి రాజసాహారం అంటే ఇష్టం. రాజసాహారంలో అంటే మీకే కాదులేండి, నాకు కూడా చిన్నప్పుడు నేను కూడా చిన్నప్పుడు బాగా ఆవకాయ తినేవాడిని. ఆవకాయ అది తినడానికి చాలా రుచిగా ఉంటుంది, కానీ అది దానివల్ల ఆరోగ్యం ఏం బాగుండదు. తినండి, మీరు మంచిగా మామిడి పళ్ళు ఇష్టమైతే తినండి, అరటి పళ్ళు తినండి, యాపిల్ పళ్ళు తినండి. మీకు ఇష్టమైనటువంటి పళ్ళు ఏమన్నా ఉంటే తినండి. పాలు తాగండి, మంచిగా వెన్న తినండి. శ్రీకృష్ణుడు వెన్న తింటాడు కదండి. నవనీత చోరుడు అనే పేరు ఎందుకు వచ్చింది శ్రీకృష్ణుడికి? సాత్విక ఆహారం తింటాడనమాట ఆయన. కాబట్టి మీరు కూడా మంచిగా వెన్న ఎంత కావాలంటే అంత తినండి, బట్టర్ తినండి. మీకు అంటే ఏం లావుగా బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీరు ఎక్కువ ప్రోటీన్స్ తిండి మానేయండి, అంటే రైస్ మానేయండి. మీరు బాగా ఎక్కువ రైస్ తినడం వల్ల మనుషులు లావు అవుతారు. తర్వాత తిని ఎక్సర్సైజ్ మానేస్తారు. ఊరిక కూర్చొని తింటే లావు అవుతారు. ప్రతిరోజు నియమబద్ధంగా యోగా చేయాలి. మీరు తినే ఆహారంలో, అంటే నేను చెప్తోంది ఏమిటి, మీరు తినే ఆహారంలో మీకు కొంచెం వెన్న ఉండాలి, తర్వాత ఆవు నెయ్యి ఉండాలి. ఆవు నెయ్యి చాలా గొప్పది. ఆవు అంటే మళ్ళీ చెప్తాను, అది జెర్సీ ఆవు. అంటే అమెరికా మన విదేశాల నుంచి, న్యూ జెర్సీ నుంచి వస్తాయి చూడండి, అట్లాంటి ఆవులు కావు. అంటే ఆవులకి మనకి తేడా ఏమిటంటే, మన ఇండియన్ ఆవులు ఉంటాయి చూడండి, వాటికి వెనకాల వీపు మీద మూపురం ఉంటుంది. విన్నారా? మూపురం అంటే తెలుసు కదా, చిన్న హంచ్ అంటారు. అంటే ఇట్లా ఎత్తుగా ఉంటుంది కదా. ఆ మూపురం ఉండాలి. అవి ఇండియన్ ఆవుల యొక్క ప్రత్యేకత. అంటే జెర్సీ ఆవులు ఎందుకు? జెర్సీ ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయి కదా అని జెర్సీ ఆవుల్ని పోషిస్తుంటారు వీళ్ళు. కానీ దానిలో ఔషధీ లక్షణాలు తక్కువ. జెర్సీ ఆవులలో ఆ పాలల్లో ఔషధీ లక్షణాలు తక్కువ. అందుకని మనం ఇండియన్ ఆవుల యొక్క పాలే తాగుతూ ఉండాలి. తల్లిపాలు
ఆవు పాలు తల్లి పాల కంటే శ్రేష్టం అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. చక్కగా ఆవు పాలు తాగండి, మీకు ఏమిటి నష్టం ఏమిటి? మంచిగా కావాలంటే మీరు అందులో కొంచెం బెల్లం వేసుకొని తాగండి, తేనె వేసుకొని తాగండి. పంచదార గత్యంతరం లేకపోతే పంచదార వేసుకోండి, పంచదార తగ్గించండి. మంచిగా ఆవు పాలు తాగండి, ఆవు నెయ్యి వేసుకోండి, మంచిగా వెన్న తినండి, జున్ను తినండి. ఏం తప్పేమిటండి? ఆనందంగా తినండి, పిల్లలందరూ కూడా పెట్టండి జున్ను. కాబట్టి మనం తినే ఆహారాలు కనుక మంచిగా ఉన్నట్లయితే మనకు ఐశ్వర్యం పడుతుంది. ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం అంటే ఈశ్వరీయ భావము. ఈశ్వరీయ భావం అంటే మన మనస్సు. మంచి మనస్సు ఉంటే మీకు మంచి లాభాలు కలుగుతాయమ్మా. అంతే కదమ్మా. ఇప్పుడు చెడ్డ మనస్సు ఉందనుకోండి, మీ చేతికి ₹1 కోటి ఇచ్చారనుకోండి, ఆ డబ్బు తీసుకెళ్ళి ఏం చేస్తారు? దాన్ని చెడుకే ఉపయోగిస్తారు. ఒకడెళ్ళి చీట్లాడతాడు, ఇంకొకడెళ్ళి సినిమాల్లో పెడతాడు, ఇంకొకడెళ్ళి ఎలక్షన్లకు నిలబడతాడు. చూడండి అమ్మా, రమగారు మొన్న ఎలక్షన్లకు నిలబడ్డారు. ఒక్కొక్కడు 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏమైనాడు? ఓడిపోలే. మరి ఓడిపోతే అంత డబ్బు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు అది. కాబట్టి ఎవడు పడితే వాడు ఎలక్షన్లకు నిలబడకూడదు. బాగా డబ్బు వస్తుంది కదా అని దురాశతో అట్లాంటి పనులు చేయకూడదు. కాబట్టి మనం సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. సాత్వికమైన ఆహారం వల్ల మనకు సాత్వికమైనటువంటి బుద్ధులు ఏర్పడతాయి. ఉదాహరణకి మనం తిరుపతి వెళ్తాం అనుకోండి. తిరుపతి వెళ్తే అందరూ ఎక్కువగా దేనికోసం వెళ్తారు? దేవుడికి దండం పెట్టుకుంటే పరీక్షలు పాస్ చేస్తాడు, దేవుడికి దండం పెట్టుకుంటే మనకి బాగా డబ్బులు వస్తాయి, ఇట్లాంటి దృష్టితో వెళ్తారు. కానీ దేవుణ్ణి ఏమని కోరుకోవాలో తెలుసునండి. మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రసాదం కొంచెం తీసుకొని ఆ తిరుపతి లడ్డు కొంచెం నోట్లో వేసుకొని ఏమని కోరుకోవాలి తెలుసునండి? దేవుణ్ణి ధీ యో నహ ప్రచోదయాత్ అని కోరుకోవాలమ్మా. అంటే దీని అర్థం ఏంటో తెలుసునండి? ధీ అంటే బుద్ధి. నా బొర్ర అంటే పొట్ట, బొర్ర కాదు బుర్ర. దేవా నాకు బుర్ర పెంచు, నాకు ఊరికే కండలు పెంచడం కాదు, నాకు గుండెలు పెంచాలి. గుండె మంచి బలమైనటువంటి గుండె కావాలి. ధీ అంటే ధీశక్తి అంటే ఇంటలెక్ట్. యో నహ అంటే మాకు బహువచనం అన్నమాట, మా అందరికీ, నా ఒక్కడికే కాదు. ప్రచోదయాత్ అంటే నాలో మంచి చైతన్య శక్తిని ప్రవేశపెట్టు. ఇప్పుడు నేను చదివినటువంటిది గాయత్రి మంత్రం అమ్మ. ధీ యో నహ ప్రచోదయాత్. ఇది మనం భగవంతుని కోరుకోవాల్సిన కోరిక. అంతేగాని ఓ దేవుడా నాకు ఒక 2 డైమండ్స్ ఇవ్వు, లేకపోతే ఒక ప్లాట్, ఒక ఫ్లాట్, PLOT ప్లాట్, FLAT ఫ్లాట్, ఓ 2 ఫ్లాట్లు 2 అవి ఇచ్చినా కూడా దక్కవు. మీ పిల్లలు ఏం చేస్తారు? దాన్ని అమ్ముకొని డబ్బు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఫిల్మ్ నగర్కి వెళ్ళి అక్కడ ఒక సినిమా తీస్తాడు. అది ఎన్నాళ్ళు ఆడుతుంది ఆ సినిమా? ఒకరోజే ఆడుతుంది. ఎందుకో తెలుసునా అండి? నేడే చూడండి అని బోర్డులు పెడతారు అక్కడ. ఏంటి? ఎందుకు అంటే ఇది రేపటిదాకా ఉండదు, ఒకే రోజు ఆడుతుంది. ఇదిగో నేడే చూడండి, రేపటిదాకా ఆడదు ఈ సినిమా అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అలాంటి సినిమాల్లో పెట్టి డబ్బంతా వాడు పాడు చేస్తాడు. మీరు కష్టపడి సంపాదించిన ప్రయోజనం లేదు. దయచేసి నేను చెప్పిన మాట వినండి. భగవంతుని మనం ఏం కోరుకోవాలంటే ధీ యో నహ ప్రచోదయాత్, నాకు మంచి సద్బుద్ధి ప్రసాదించు. ఇది మన ఇండియన్ ప్రేయర్ అంటారు దీన్ని. ఈ ప్రేయర్ ఇవాళ నే కల్పించింది కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా మన ఋషులు చేస్తున్నటువంటి ఒక ప్రార్థన. ఏమిటి ప్రార్థన? ఓ పరమేశ్వరా, ఓ సూర్యదేవా, ఓ ఇంద్రదేవా, ఓ అగ్నిదేవా, అగ్నిమేళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం పోతారం రత్నధాతమం. ఓ అగ్నిదేవా, నా బుద్ధిని ప్రచోదింపజేయి, చైతన్య శక్తిని నాకు ప్రసాదించు, నా దేశాన్ని రక్షించు, సద్బుద్ధిని ప్రసాదించు అని కోరుకుంటున్నారు. ఎవడు దుర్బుద్ధిని నాకు ప్రసాదించు అని కోరుకోడు. ఎవడో రావణాసురుడు లాంటి వాడు కోరుకుంటాడు తప్ప. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ఏం కోరుకోవాలి? నాకు మంచి బుద్ధిని ప్రసాదించు అని కోరుకోవాలి. మరి అలాంటి కోరిక మనకి రావాలంటే ఏం జరగాలి? మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఇందాక నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనకు బుద్ధులు వస్తూ ఉంటాయని. కాబట్టి మనం మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఇది భౌతికంగా కూడా చాలా మంచిది.
మీరు కలుషితమైన నీళ్లు తాగారనుకోండి మీకు కరోనా లాంటి జబ్బులు వస్తాయి. పరిశుభ్రమైన నీళ్లు తాగారనుకోండి మంచి ఆరోగ్యవంతంగా ఉంటాయి. అమ్మా మీకు బాగా తెలియదు, ఇప్పుడు నా వయసు 84 సంవత్సరాలు. ఇక్కడ గండిపేట హైదరాబాదులో చెరువు ఉంది. అంతకుముందు 1940లో అమృతం ఆ నీళ్లు. ఆ నీళ్లు తాగితే ఇంకా వేరే అమృతం అక్కర్లా, అంత పరిశుభ్రంగా ఉండేది, ఆరోగ్యవంతంగా ఉండేది ఆ గండిపేట నీళ్లు. ఇప్పుడు మనం తాగుతున్న నీళ్ళన్నీ కలుషితమైన నీళ్లు. విన్నారా? మనం గంగాజలం లాంటి నీళ్లు పూర్వం తాగేవాళ్ళం అమ్మ మన ఇంట్లోనే. ఇప్పుడు ఏమవుతుంది కదా? కృష్ణానదికి వెళ్ళండి, అక్కడంతా కలుస్తాం. గోదావరి దగ్గరికి వెళ్ళండి, అదంతా కలుస్తాం. మనం హైదరాబాద్లో తాగే నీళ్లు పక్కనే డ్రైనేజీ నీళ్ళు వచ్చి అందులో కలిసిపోతాయి. మరి ఆరోగ్యాలు బాగుండమంటే ఎట్లా బాగుంటాయమ్మా? మీరు తినే ఆహారం కలుస్తాం, మీరు పీల్చే గాలి కలుస్తాం, మీరు తాగే నీళ్లు కలుస్తాం. చివరికి గంగా నదిలో డ్రైనేజీ ఇవన్నీ ఈ ఎఫ్లేన్ ఇవి ఏమిటారు, ఈ వ్యర్థ పదార్థాలు అంటారు చూడండి, వేస్టేజెస్. గంగ వంటి పరిశుద్ధమైన నదిలో వ్యర్థ పదార్థాలు కలుపుతున్నారు కదమ్మా. దుర్మార్గం కదా ఇది. అంటే మన స్వార్థం కోసం నదీమ తల్లులన్నింటినీ కూడా మనం ధ్వంసం చేసాం. గంగా నది, యమునా నది, సరస్వతి నది, ప్రయాగ. నేను ఒకసారి కాశీ వెళ్ళానమ్మా. కాశీ వెళ్తే అక్కడ దశాశ్వమేధనో ఘట్టం ఉంది. అక్కడ స్నానం చేద్దామంటే అసహ్యం వేసిందమ్మా, అంత కలుషితంగా ఉంది. సరే కాశీలో ఇట్లా ఉంది కదా అని ఒకసారి బెంగాల్లో దక్షిణేశ్వరం ఒక క్షేత్రం ఉంది. అక్కడ పూర్వం రామకృష్ణ పరమహంస ఉండేవాడు. ఆ దక్షిణేశ్వరి వెళ్ళా. అక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయంటే బురద నీళ్ళే, మురికి నీళ్ళు. ఇంకా చిట్ట చివరికి వెళ్తే అక్కడ గంగాసాగర్ అని ఒక చోటు ఉంది. గంగాసాగర్ అంటారు, అంటే గంగా నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అసలు ఆ నీళ్లు వాసన కూడా భరించలేము. గంగానదికే ఈ దుర్గతి పడితే ఇక లౌకికమైనటువంటి నదుల సంగతి ఏమిటి? భగవంతుడు మనకు నదులను ఇచ్చాడు, కానీ సద్బుద్ధిని ఇవ్వలేదు దురదృష్టవశాత్తు. అందుకని మనం మన స్వార్థం కోసం మీరు వెళ్ళి చూడండి ఒకసారి, విజయవాడ దగ్గరికో లేకపోతే ఇక్కడ బీచ్పల్లి దగ్గరికో వెళ్ళి చూడండి. నదులని మనమే కలుషితం చేస్తున్నాం కదా. నదులను నదీమ తల్లులుగా మనం భావించటం లేదు కదా. నదులంటే దేవతామూర్తులు కదా. ఆ నదులను ఎవరు కలుషితం చేస్తున్నారు? మనమే కలుషితం చేస్తున్నాం. కాబట్టి మనము నదులను దేవతలుగా భావించే దేశం మనది. ఇప్పుడు నేను చాలా దేశాలు చూసి వచ్చా. నేను అమెరికాకి వెళ్ళా. అక్కడ మిసిసిపి అని ఒక నది ఉంది, నయాగరా అని పెద్ద జలపాతం ఉంది. మరి థేమ్స్ అని ఒక నది ఉంది. అది ఎక్కడుంది థేమ్స్ అమ్మా? లండన్లో ఉంది. మరి ఆ నదులను వాళ్ళు దేవతలుగా భావించరు. యూటిలిటేరియన్ పర్పస్ ఏదో నీళ్లు తీసుకొని వాడుకుంటారు. కానీ మన నదులంటే దేవతలు. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అని నమస్కారం పెడతాం నదులకి. మరి కలుషితమైన నీళ్లు తాగుతాం, కలుషితమైన ఆహారం తింటాం, అడల్టరేటెడ్ ఫుడ్డు, కలుషితమైన సినిమాలు చూస్తాం. మీకు మంచి బుద్ధులు రావాలంటే ఎట్లా వస్తాయమ్మా? మనం చేసేవన్నీనేమో ఇట్లాంటి పనులు. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనము చక్కగా సాత్వికమైన ఆహారాలు తీసుకొని మన పిల్లలకు కూడా సాత్వికమైన ఆహారాలు పెట్టి మంచి అలవాట్లు నేర్పి వాళ్ళకు సద్బుద్ధులు ప్రసాదించేటట్లుగా చేస్తే ఓం భూః భువః సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ భగవంతుడా, ఓ సూర్యదేవా, మాకు సద్బుద్ధిని ప్రసాదించు అని కోరుకోవాలమ్మా. మానవుడు ఏం కోరుకోవాలి? నాకు సద్బుద్ధిని ప్రసాదించు అని కోరుకోవాలి కదా. కాబట్టి మానవుడు మంచి ఆహారాన్ని తీసుకోవాలి అని ఇందాకటి నుంచి నేను చెబుతూ ఉన్నాను. అయితే ఇంకొంచెం అదే ఆ పాయింట్ నేను పొడిగిస్తాను. కొంతమంది ఏమంటున్నారంటే ఈ నేచర్ క్యూర్ అంటే ఈ సహజమైనటువంటి ఆహారాలు తీసుకునే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు కేవలం పళ్ళే తీసుకోండి, పాలే తీసుకోండి, అసలు భోజనమే చేయొద్దు అంటారు, పచ్చళ్ళు కూడా తినొద్దు అంటారు. పూర్వం అంటే అడవులలో ఉండే ఋషులు వాళ్ళు కాయగూరలు తిని బతికారు. కానీ ఇవాళ మనకు అటువంటి అవకాశం లేదు. వర్తమాన పరిస్థితుల లోపల, దేశకార పరిస్థితుల్లో మనము ఆయన పేరేదో ఉంది మర్చిపోయాను, ఆ మంతెన, వీరమాచని అని వాళ్ళంతా ఏం చెప్తుంటారు మనకి? నేచర్ ఫుడ్ తినమని చెప్తూ ఉంటారు. రా ఫుడ్ తినమంటారు.
నా మటుకు నేను రా ఫుడ్ తినలేను, రా ఫుడ్ అలవాటు లేదు మనకి. కాబట్టి మీకు అలవాటు ఉంటే రా ఫుడ్ తినండి, తప్పేం లేదు. అలవాటు కనుక లేకపోయినట్టయితే మీరు తినే ఆహారమే పరిశుభ్రంగా ఉండాలి. తామస గుణాన్ని ప్రకోపించే ఆహారం మీరు తినవద్దు. ప్రకృతి భగవంతుడు మనకు మంచిగా ఈ సృష్టిలో ఎంతో వినియోగపరిచేటువంటి ఆహార పదార్థాలను ఇచ్చాడు. ఎన్నెన్ని ఆహార పదార్థాలు ఇచ్చాడు చూడండి. మంచి నదులను ఇచ్చాడు, మంచి చెట్లను ఇచ్చాడు, మంచి పండ్లను ఇచ్చాడు, మంచి పండ్లను ఇచ్చాడు. ఇంకో విషయం చెప్తాను రమగారు, వినండి. ఇప్పుడు చిన్న చిరుధాన్యాలు అంటారు, విన్నారు కదా మీరు? ఏం విన్నారు? చిరుధాన్యాలు. చిరుధాన్యాలు అంటే చిరంజీవి పండించే ధాన్యం అని కాదు. చిరుధాన్యం అంటే మిల్లెట్స్ అంటారు. అంటే సజ్జలు, రాగులు కదా, అవి తినాలి మనం కదా. అయితే మనం ఏం చేస్తున్నాం, ఈ చిరుధాన్యాలను కోళ్లకు బాతులకు వాటికి తినిపిస్తున్నాం. మనమేమో రైస్ తింటున్నాం. చిరుధాన్యాలు మనం తినాలి, విన్నారా? మనము చిరుధాన్యాలు తిని ఈ ఆవులకి ఈ ధాన్యం పెట్టాలి. మనం తినే ఇంకొక పాయింట్ చెప్తాను వినండి. ఇప్పుడు మనం బియ్యం తింటాం కదమ్మా, మనం తింటుంది బియ్యం కాదు. ఆ బియ్యానికి ఉన్నటువంటి సరే వడ్లు పైన వడ్ల మీద ఉన్న పొరను తీసేస్తాం అనుకోండి, కానీ బియ్యం మీద ఒక పొర ఉంటుంది. ఆ పొరలో సారాంశం అంతా ఉంటుంది. మన కళ్ళకు బలం కలిగించేటటువంటి ఆహారం అందులో ఉండేది. పూర్వం దంపుడు బియ్యం అని తినేవాళ్ళమ్మా. వింటున్నారా? ఏమిటి దంపుడు బియ్యం? నా చిన్నతనంలో అంటే 1940 అప్పటికి స్వాతంత్రం రాలే, అందరూ దంపుడు బియ్యం తినేవాళ్ళు. ఆ దంపుడు బియ్యం ఆరోగ్యం. ఇప్పటికి కూడా మీరు మార్కెట్కి వెళ్ళి దంపుడు బియ్యం ఇవ్వండి అంటే ఇస్తారు వాళ్ళు, అది తినాలి. ఈ మర బియ్యం తింటే అందులో ఏం లేదమ్మా, బలం లేదు. కంటికి మన రెటీనా సరిగ్గా పనిచేయదు. అందరికీ చూడండి, మీరు ఒక స్కూల్కి వెళ్ళి చూడండి అమ్మా, చిన్న స్కూళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఒక 60 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, అందులో 20 మంది పిల్లల కళ్ళజోళ్ళు. వాళ్ళు ఏం చదువుతున్నావు బాబు నువ్వు అంటే 5వ క్లాస్ అని చెప్తాడు. ఎందుకని? సరైన ఆహారం. అన్ని ప్రశ్నలకి ఇదే జవాబు. వాడు 5వ క్లాస్ చదువుతున్నాడు, చిన్న పిల్లవాడు, కళ్ళజోడు పెట్టి పంపిస్తుంది వాళ్ళ అమ్మ. కారణం ఏమిటో తెలియదు. కాబట్టి అంటే న్యాచురల్గా బై బర్త్ కొందరికి వాళ్ళ డిఎన్ఏ అంటే జెనెటిక్ క్వాలిటీగా కొంతమంది కళ్ళకి ఇబ్బందులు కలగవచ్చు, కానీ ఎక్కువ భాగం మనం తెచ్చిపెట్టుకున్న అనారోగ్యమే కదమ్మా. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇదే సమాధానం. శ్రీకృష్ణుని మనం దేవుడిగా ఎందుకు పూజిస్తున్నాం చెప్పండి? శ్రీకృష్ణుని మనం దేవుడు అంటాం కదా, ఎందుకని చెప్పండి? ఏమండి ఎందుకు దేవుడైనాడు? శ్రీకృష్ణుడు దేవుడైనాడు, ముదిగొండ శివప్రసాద్ దేవుడు కాడు. ఎందుకని? కాదు, ముదిగొండ శివప్రసాద్ ఆవకాయ తింటాడు కదా, నేను ఆవకాయ తింటా, అందుకని నేను దేవుడిని కాదు. శ్రీకృష్ణుడు ఎందుకు దేవుడైనాడంటే ఆయన వెన్న తింటాడు కాబట్టి, నవనీత చోరుడు. అది అందులో సింబాలిక్గా చెప్పారు. ఏమమ్మా అంటే పాలు తాగుతాడు ఆయన శ్రీకృష్ణుడు. చిన్నప్పటి నుంచి చెప్తున్నారు కదమ్మా ఈ కథ, అందరికీ తెలుసు, పిల్లలకి తెలుసు. శ్రీకృష్ణుడు పాలు తాగుతాడు, పొరుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వెన్న తెచ్చుకొని తింటాడు. మరి శ్రీకృష్ణుని పూజించే వాళ్ళు మరి వెన్న, పాలు, నెయ్యి, జున్ను తినాలి. నెయ్యి వేసుకొని తింటున్నారమ్మా ఎవరన్నా? ఇప్పుడు తినరు. అమ్మో నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఏమీ రాదు. మంచి ఆవు నెయ్యి వేసుకొని తింటే కొలెస్ట్రాల్ రాదు. చక్కగా వ్యాయామం చేయండి. మీకు మనస్సు బాగా వికసించి బాగా చదువు రావాలంటే మీరు తప్పనిసరిగా ఆవు నెయ్యి వాడవలసిందే. ఇంకా దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్, బట్ యూ షుడ్ సెలెక్ట్
ఏ గుడ్ ఘీ అంటే ఏదో ఫాల్తూ అంటే ఏమిటి, అడల్టరేటెడ్ ఆహారం కాదు, ఆ మంచి ఆవు నెయ్యి ఘృతం. ప్రతిరోజు మీరు కొంత నెయ్యి అన్నంలో కలపాలి. పూర్వం ఏం చేసేవాళ్ళండి, అన్నంలో నెయ్యి వేసుకొని తినేవాళ్ళు. ఇంకా పూర్వం ఏం చేసేవాళ్ళు తెలుసునండి, ఇంకా పూర్వం నెయ్యిలో అన్నం వేసుకొని తినేవాళ్ళు. విన్నారా? దీనికి మీకు ఉదాహరణ ఏమిటి అంటే, మీరు యజ్ఞం చేస్తారా? చేస్తారు. ఏం చేస్తారు యజ్ఞంలో చెప్పండి? నెయ్యిలో ఇతర పదార్థాలు వేసి మీకు చెప్తున్నారన్నమాట. నెయ్యిలో ఇతర పదార్థాలు వేయాలి. అన్నంలో స్పూన్ నెయ్యి వేసుకోవడం కాదు, నెయ్యి పెట్టుకొని ఆ నేతిలో కొంచెం అన్నం ముంచుకొని తింటుండాలి. ఇలా చేస్తే, నా మాట వినండి, నేను ఏదో చమత్కారంగా చెప్తున్నాను అనుకోవద్దు. నిజంగా మీ ఆహారాలు బట్టే మీ ఆరోగ్యం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మీరు తినే ఆహారం అంతా మీరు హోటల్స్కి వెళ్ళి చూడండి. వాడు ఏం చేస్తాడు, ఒకసారి నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక హోటల్కి వెళ్ళానమ్మా, మా పిల్లలు వాళ్ళందరూ హోటల్కి వెళ్దామంటే, ఇప్పుడు ఏం చేశాడో తెలుసునండి, అన్నంలో సున్నం కలిపాడు. ఏంటి? అన్నంలో సున్నపు తేట అంటారు చూడండి, కొంచెం వండేటప్పుడే గంజిలు సున్నం కలిపాడు. అది కలపడం వల్ల ఏమవుతుందో తెలుసునండి, 2 ముద్దలు తినేప్పటికీ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఇంకా వద్దని వెళ్ళిపోతారు. కడుపు నిండిపోతుంది. ఇదిగో ఇట్లాంటి కల్తీ ఆహారాన్ని మనకు హోటళ్ళలో పెడుతున్నారు. పరిశుభ్రత ఉండదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద మిరపకాయ బజ్జీలు తింటారా అమ్మా? చూస్తున్నారు కదా మీరు, తింటారు, నాకు తెలుసు. రోడ్డు మీదకి వెళ్ళి తింటారు, బాగా తింటారు. అందులో మిరపకాయ బజ్జీలు తినకపోతే ఎట్లా?